స్వామయ్య గారు మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్నదాన కార్యక్రమం కోసం జోగినాయుడు గారు స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్ గుంపస్వామి గారు వర్ధన సందర్భంగా 26 మంది వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది. గుంపస్వామి గారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. ఆ దేవుడు ఆశీస్సులు, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్, అందరి ప్రేమ మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగే ఎంతమంది పేదవాళ్ళకి, అనాథులకి ఆకలి తీర్చాలని కోరుకుంటున్నాము. గారు మీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనిన సరిపోదట మాట, నాన్నకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం